వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగి ఇటీవల జనసేన గూటికి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమే అయినప్పటికీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ప్రచారంలో ఉన్న నేత నోటి నుండి ఇలాంటి మాటలు రావడం చర్చనీయాంశంగా మారింది. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలోనే తనకు సరైన గౌరవం లభించిందని, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాతే జగన్ విలువ ఏంటో నాకు అర్థమైందని బాలినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా పార్టీ మారిన నేతలు పాత నాయకత్వంపై విమర్శలు చేయడం చూస్తుంటాం. కానీ బాలినేని మాటల్లో విమర్శల కంటే కూడా ఒక రకమైన పశ్చాత్తాపం లేదా గతాన్ని గుర్తు చేసుకునే ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. తాను పార్టీలో ఉన్నప్పుడు తన మాటకు విలువ ఉండేదని, జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేదని ఆయన గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో జగన్ తనకు ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తుంది. రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు మారుతుంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కుటుంబానికి బంధువు కూడా కావడంతో ఆయన పార్టీని వీడటం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. అయితే జనసేనలో చేరిన తర్వాత ఆయనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభిస్తుందా లేదా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందని అనడం వెనుక లోతైన అర్థం ఉందని భావిస్తున్నారు. పార్టీలో ఉన్నప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ అప్పట్లో లభించిన ఆత్మీయత మరియు గౌరవం ఇప్పుడు కరువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఆయన తన నమ్మకస్తుల విషయంలో ఎంత కఠినంగా ఉంటారో అంతటి గౌరవాన్ని కూడా ఇస్తారని బాలినేని పరోక్షంగా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమైనవా లేక భవిష్యత్తులో మరేదైనా రాజకీయ మార్పుకు సంకేతాలా అన్నది వేచి చూడాలి. వైసీపీ శ్రేణులు బాలినేని వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఒక సీనియర్ నేత పార్టీ వీడి వెళ్ళిన వరకు జగన్ నాయకత్వమే గొప్పదని ఒప్పుకోవడం తమ నైతిక విజయమని వారు భావిస్తున్నారు. మరోవైపు జనసేన వర్గాల్లో ఈ వ్యాఖ్యలు కొత్త కలకలం రేపుతున్నాయి. పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే పాత నాయకుడిని పోగొట్టడం వల్ల కార్యకర్తలు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. బాలినేని వంటి సీనియర్ నేతలు మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు ఒక రాజకీయ అర్థం ఉంటుంది. బహుశా తాను ఆశించిన రాజకీయ గౌరవం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దక్కడం లేదన్న అసంతృప్తి ఆయనలో ఉండవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను నిజం చేస్తూ బాలినేని మళ్ళీ తన పాత గూటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారా అనే చర్చ కూడా జోరందుకుంది. ఏది ఏమైనా వైసీపీలో ఉన్నప్పుడే గౌరవంగా ఉన్నాను అన్న మాట రాజకీయ వర్గాల్లో పెద్ద కుదుపుకు కారణమైంది. జగన్ విలువ ఇప్పుడు తెలిసి వచ్చింది అనడం ద్వారా ఆయన తన రాజకీయ ప్రయాణంలో ఒక పెద్ద మలుపుకు సూచించినట్లయింది. ఈ వ్యాఖ్యలు పర్యవసానాలు రానున్న రోజుల్లో ఒక పెద్ద మలుపు సూచిస్తున్నట్లయింది. ఈ వ్యాఖ్యలు పర్యవసానాలు రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కూడా గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సీనియర్ నేత తన అంతర్మదాన్ని ఎలా బహిరంగంగా వ్యక్తం చేయడం రాజకీయాల్లో అరుదుగా జరుగుతుంటుంది.